ప్యారిస్ ఒలింపిక్స్ లో వినేష్ పోగట్ కు భారీ ఊరట లభించింది. 100 గ్రాముల అధిక బరువు కలిగి ఉందన్న కారణంతో అనర్హత వేయడంతో వెంటనే ఇండియన్ రెజ్లర్ ఫెడరేషన్ ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టును ఆశ్రయించింది. అయితే వినేష్ పోగట్ ను పిటిషన్ ను కోర్టు సమర్థించింది. సిల్వర్ మెడల్ క్లెయిమ్ చేసుకోవచ్చునని ధర్మాసనం తెలిపింది. దీంతో వినేష్ పోగట్ కు సిల్వర్ మెడల్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ మరింత సమాచారం అందిస్తారు. సతీష్, చెప్పండి, వినేష్ పోగట్ కు సంబంధించి అక్కడ స్పోర్ట్స్ కోర్ట్ ప్యారిస్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ కోర్ట్ ఏదైతే ఉందో ఆమెని సిల్వర్ మెడల్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? సిల్వర్ మెడల్ ఆమె క్లెయిమ్ చేసుకోవడంతో ఆమె ఓన్గా క్లెయిమ్ చేసుకోవడం అంటే దాని అర్థం ఏంటి? స్వామి, ప్యారిస్ ఒలింపిక్స్ లో వినేష్ పోగట్ కు వెండి పథకంపై ఉత్కంఠత నెలకొంది. ఇక మహిళల 50 కేజీల రెజ్లింగ్ లో ఫైనల్లో అనర్హతకు గురైన తను వెండి పథకం ఇవ్వాలని సిఏఎస్ ను ఆశ్రయించింది వినేష్ పోగట్. సాయంత్రం అంటే మరి కాసేపట్లో సిఏఎస్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ లో వినేష్ పోగట్ అనర్హత పిటిషన్ పైన ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ఆన్లైన్ లో విచారణ జరుగుతుంది. వినేష్ పోగట్ తరఫున కూడా న్యాయవాదులు హాజరయ్యారు. వినేష్ పోగట్ తరఫున ప్రస్తుతానికి వాదనలు అయితే జోయల్ మెండియస్, హెస్టెల్, యోనోవా, హెబెన్, హెస్టెల్ కింగ్, చార్లెస్ అమన్స్ మొత్తం న్యాయవాదులంతా కూడా వాదిస్తారు. పారిస్ 2024 ఒలింపిక్స్ కోసం పారిస్ పార్క్ బ్రోబన్ తో లాయర్లు కూడా ఉన్నారు. అయితే సిఎస్ లో గెలిస్తే మాత్రం ఖచ్చితంగా వినేష్ పోగట్ కు వెండి పథకం వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొట్టమొదటి భారత మహిళా రెజ్లర్ కూడా వినేష్ పోగటే కాబోతుంది. ఎందుకంటే మొన్న జరిగిన ఇటీవల ప్రోగ్రాం దాదాపు 50 కేజీల రెజ్లింగ్ పోటీలో కేవలం ఆమె 53 కేజీల నుంచి 50 కేజీలకి తగ్గే ప్రయత్నం చేసే సందర్భంలో కొంత 100 గ్రాముల రేట్ ఎక్కువ ఉందనే కోణంలో ఆమె తన అనర్హత వేటు వేస్తారు. ఈ నేపథ్యంలో ఆమె సిఎస్ కోర్టును అయితే ఆశ్రయించింది. ప్రస్తుతం వాదన అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో దీనిపైన ఉత్కంఠ అయితే నెలకొంది. యావత్ భారతం అంతా కూడా ఖచ్చితంగా ఇప్పటికే వినేష్ పోగట్ ఆల్రెడీ ఆమె విజయం సాధించింది. అక్కడ జరిగిన పరిస్థితుల నేపథ్యంలో కూడా ఆమెకు ఇండియాలో గ్రాండ్ చెప్పాను కూడా ఎదురు చూసిన సందర్భంలో ఆమె ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కూడా తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. ఇక రెజ్లింగ్ కు గుడ్ బై చెప్తున్నట్టు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో కూడా ఆశ్రయించుకునే అవకాశం కల్పించిన నేపథ్యంలో సిఎస్ కోర్టుకు వెళ్ళింది. ప్రస్తుతం వాదనలు అయితే కొనసాగుతున్నాయి. మరి కాసేపు దీనిపైన మరింత క్లారిటీ రాబోతుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.